దిస్ ఈజ్ డే 2 ఆఫ్ ఫాస్టింగ్. ఫస్ట్ అయితే తహజుద్ కంప్లీట్ చేసుకున్నాను. తహజుద్ ఈజ్ ద బెస్ట్ టైమ్ దట్ గాడ్ విల్ యాక్సెప్ట్ అవర్ ప్రేయర్స్ అండి. నాట్ ఓన్లీ డ్యూరింగ్ రంజాన్, మనం ఎప్పుడైనా తహజుద్ ప్రే చేసుకోవచ్చు. అండ్ సెహరీకి వచ్చేసి జీరా రైస్, కొంచెం చికెన్ కర్రీ అండ్ దాల్చా అయితే ప్రిపేర్ చేశారు. అండ్ కొంచెం వాటర్ మెలన్ అయితే కట్ చేశారు మా అక్క. అండ్ మా పాప కూడా మాతో పాటు లేసింది. తినొద్దని చెప్తే దానికి అట్లా నవ్వుతుంది. తన ఫేవరెట్ ఫుడ్ వాటర్ మెలన్. ఎవరు ఆపినా అయితే ఆగదు. ఇంకా కాసేపు రెస్ట్ అయితే తీసుకొని ఇంకా ఇల్లు చిమ్ముకొని మా హస్బెండ్కి పాపకైతే టిఫిన్ ప్రిపేర్ చేశాను. తనైతే ట్రావెల్ చేశారు, ఆఫీస్ నుంచి వచ్చారు. సో అందుకని ఫాస్టింగ్ లేరు. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం సాంబ్రాణి వేసుకొని ఇంకా నా ఖురాన్ అయితే చదవడం స్టార్ట్ చేశాను. ఇంకా జోహర్ టైం అయితే అయింది. జోహర్ నమాజ్ చదివేసుకొని మా హస్బెండ్ కోసం అయితే మార్నింగ్ ప్రిపేర్ చేసిన జీరా రైస్ అయితే ఉంది. సో జీరా రైస్ అండ్ ఎగ్ అయితే బాయిల్ చేసి ఇచ్చేసాను. ఇంకా ప్రేయర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే కొంచెం స్వీట్ క్రేవింగ్ ఉందని చెప్పేసి డెజర్ట్ ప్రిపేర్ చేస్తా అన్నారు. నేనైతే రెసిపీ షేర్ చేస్తాను. అండ్ ఇఫ్తియారీకి వచ్చేసి ఈ బోండాలు, ఇంకా ఆశ అయితే కంపల్సరీ. ఇంకా ఫాస్టింగ్ వచ్చేసి ఈ ఖజూర్తోనే మేము బ్రేక్ చేసేది. అండ్ వాటర్ మెలన్ కూడా కంపల్సరీ ఉంటుంది. అండ్ డెజర్ట్ అయితే ప్రిపేర్ చేశాను అని చెప్పాను కదా, బనానా కేక్ అయితే ప్రిపేర్ చేశారు. నేను రెసిపీ నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఫస్ట్ డే కంప్లీట్ చేయాల్సిన చందమామ డే 2 అయితే కంప్లీట్ చేసింది. దట్స్ ద వ్లాగ్.